దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన పునరుద్ధానానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచి మరి ఒక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనము పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, కీర్తన భాగం, అలాగే ఆరాధన ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరిచాం. అదే రీతిగా ఈ రీతిగా మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పమైన నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి అందరం ఒకసారి హృదయపూర్వకముగా స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మనము స్తుతించవలసిన వ్యక్తి, జ్ఞాపకము చేసుకోవలసిన వ్యక్తి దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనను మాత్రమే మనం ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో అన్ని వేళల్లో మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. గడిచిన వారాలలో మనము రూపాంతరము చెందాలి అని, గొంగలి పురుగు ఏ రీతిగా సీతాకోక చిలుకగా మార్చబడుతుందో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయ జీవితంలో మనము కూడా రూపాంతరం చెందాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడ మన భక్తి జీవితాలు ఉండకూడదు. డే బై డే వర్ధిల్లుతూ ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో నువ్వు సౌఖ్యముగా ఉండాలి. అంటే దేవుడు ఇష్టమైన కార్యం అది. దేవుడు కోరుకుంటున్న కార్యం. ఆది సంఘములో కూడా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు దినదినము కూడా విస్తరిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా దినదినము మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో రూపాంతరము చెందుతూ దేవునికి మనం దగ్గరగా వెళ్ళాలి. లోకానికి కాదు. లోకానికి దగ్గర అయితే దేవునికి దూరం అవుతాం. మనం రూపాంతరం చెందాలంటే మొదటిగా మన మనసు అనేది మారాలి అని పోయిన వారం మనం విన్నాము కదా. మన మనసు ఎలాగ ఉండాలి అంటే అది మంచి మనసుగా, ఇంకా ఎలాంటి మనసుగా ఉండాలి? మర్చిపోయారా? నేను మర్చిపోయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక 4 రకాల మనసు కలిగి ఉండాలని పోయిన వారం మనం విన్నాం. ఈ వారం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. తర్వాత ఏం లేదు. చాలు పై లైన్ సరిపోయింది. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే దీనికి మనం యాక్చువల్గా కార్య ఆరంభము అంటే మన విశ్వాస జీవితాన్ని పోల్చుకోవాలి. విశ్వాస జీవితము ప్రారంభము కంటే విశ్వాస జీవితం యొక్క ముగింపు చాలా మేలుకరమైనదిగా, చాలా విలువైనదిగా ఉండాలి. అంటే మనము ప్రారంభములు ఎలాగున్నాం అది ప్రాముఖ్యము కాదు. మనం ప్రారంభంలో ఎలాగా ప్రార్థన చేసామో అది ప్రాముఖ్యము కాదు. ప్రెజెంట్ మనం ఎలాగ ఉన్నామో మనం అది పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అదే ప్రసంగి భక్తుడు అంటున్నాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. మన ప్రారంభము కంటే మీరు బాప్తిసం తీసుకున్న రోజుల కంటే ప్రజెంట్ మనం ఎలాగ ఉన్నాం, మన జీవితం ఎలాగ ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రజెంట్ మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగ ఉందో మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథం 2 వ్యక్తుల యొక్క జీవితాలు మనం పరిశీలన చేస్తే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిలేను. అలాగే 2వ సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అలాగే 1 దినవృత్తాంతములు 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 దినవృత్తాంతములు
అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడు కూర్చుండాను. ఒక చోట ఏమన్నా అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడు. దావీదు కుటుంబము, దావీదు యొక్క బిడ్డలు కానీ అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నారు. వాళ్ళు అంతకంతకు దేవునికి సన్నిధానంలో వాళ్ళు వర్ధిల్లుతూ దేవునికి కృపలో ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ సౌలు కుటుంబం ఏమన్నా నీరసిల్లిపోతూ ఉన్నారు. అంటే ఇద్దరి యొక్క జీవితాలు మనం పరిశీలన చేస్తే దావీదు రాజుగా ఎన్నుకొనబడిన వ్యక్తి, సౌలు కూడా రాజుగా ఎన్నుకొనబడిన వ్యక్తి. అయితే ఇశ్రాయేలు ప్రజలకు మొదటిగా రాజుగా ఎన్నుకొనబడిన వ్యక్తి ఎవరు? సౌలు. సౌలుని అభిషేకించింది సమూయేలు. 40 సంవత్సరాలు దేవుని ప్రజలను కాయటానికి సమూయేలు చేత అభిషేకించబడిన వ్యక్తి సౌలు. సౌలు యొక్క గోత్రము బెన్యామీన్. అయితే వీళ్ళిద్దరి యొక్క జీవితాలు మనం పరిశీలన చేస్తే ఇద్దరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దావీదును అభిషేకించింది కూడా సమూయేలే. దావీదు కూడా ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించింది 40 సంవత్సరాలు. అయితే దావీదు గోత్రం ఏమన్నా యూదా గోత్రం. అయితే వీళ్ళిద్దరి యొక్క జీవితాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇద్దరిని ఎన్నుకుంది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ముందుకెళ్ళేదమ్మా. చాలామంది అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. నిరక్షలోనే ఉన్నాం, నిద్రపోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి భయ అలర్ట్గానే ఉన్నారు. హల్లెలూయా. దావీదుని ఎన్నుకున్న దేవుడే, సౌలుని ఎన్నుకున్న దేవుడే. దావీదు దగ్గరికి పంపించింది ఒకే దైవజనుడు, సౌలు దగ్గరికి వెళ్ళేందుకు కూడా అదే దైవజనుడు. ఇద్దరు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన కాలము కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ దావీదు యొక్క ఇంకా అంటే ప్రారంభం అలాగుంటే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. చాలు. మొదటి సమూయేలు 31:4 చదవండి. తన ఆయుధములు మోయువానితో చెప్పగా కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణము ఆయనని. చాలండి. దావీదు యొక్క ప్రారంభాన్ని మనం చూసాం, సౌలు యొక్క ప్రారంభాన్ని చూసాం. ఇద్దరు కూడా దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తులు. ఇద్దరిని కూడా పిలిచింది దేవుడే, ఇద్దరిని అభిషేకించింది దేవుడే, ఇద్దరిని ఎన్నుకుంది దేవుడే. అందుట్లో ఏ మాత్రము సందేహము లేనే లేదు. ఇద్దరిని పిలిచింది దేవుడే. కానీ ప్రారంభం ఎలాగ ఉన్నా, ఇద్దరు ముగింపు ఎలాగ ఉందంటే దావీదు ఏమన్నా మరణించి తన పితరుల దగ్గరికి చేర్చబడి సమాధిలో పెట్టబడ్డాడు. సౌలు ఏమన్నా సూసైడ్ చేసుకున్నాడు. సౌలు ఎలాగ మరణించాడు? చాలా ఘోరముగా సౌలు మరణించాడు. అంటే సౌలు జీవితం అంతకంతకు దిగజారిపోతా ఉంది. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇద్దరిని పేరు పెట్టి పిలిచిన దేవుడే కదా, ఇద్దరిని అభిషేకించిన ఒకే దైవజనుడు సమూయేలే కదా. ఇద్దరు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి 40 సంవత్సరాలు పరిపాలించారు కదా. మరి ఎందుకు ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు అభివృద్ధి చెందటం లేదు? ఒక వ్యక్తి ఏమన్నా దేవుని దగ్గర ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఒక వ్యక్తిని ఏమన్నా దేవుడు విడిచిపెట్టేసాడు. ఒక వ్యక్తి ఏమన్నా అంతకంతకు ప్రబలిపోతా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఏమన్నా నీరసెళ్ళిపోతా ఉన్నాడు. ఇద్దరు దేవుణ్ణి వెంబడిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉంది. ఇద్దరు కూడా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ ఇద్దరి యొక్క జీవితాలు ఎలాగ ఉంది తెలుసు? చాలా వ్యత్యాసముగా ఉన్నాయి. వాళ్ళ ముగింపులు చాలా భయంకరముగా ఉన్నాయి. సౌలు యొక్క జీవితం యొక్క ముగింపు చాలా భయంకరముగా ఉంది.
కానీ దావీదు యొక్క జీవితం అలాగ లేదండి. తాను చనిపోయిన తర్వాత కూడా తాను యొక్క వంశములో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి లోక రక్షకుడిగా దిగి వచ్చాడు ఆయన. అందుకని ఆయనకు మరొక పేరు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ ఆశీర్వాదం అనేది, ఈరోజు నీ అభివృద్ధి అనేది, ఈరోజు నీ దీవెన అనేది, ఈరోజు నీ హెచ్చింపు అనేది నీ మందిరాన్ని బట్టి, నీ యొక్క జీవితంలో నువ్వు ఎంచుకుంటున్న మార్గాన్ని బట్టి ఉండదండి. ఈరోజు చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అక్కడికి వెళ్తే బాగుండేది కదా, ఇక్కడికి వెళ్తే బాగుండేది కదా, అక్కడ ఈరోజు చర్చిలు బాగున్నాయి కదా, ఏసీలు ఉన్నాయి కదా, మంచిగా ఫ్యాన్లు ఉన్నాయి కదా, అక్కడ చాలామంది వెళ్తున్నారు కదా అని అనుకుంటున్నారు. అర్థమైందా? ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాలు అక్కడికి వెళ్తే బాగుండేది, ఇక్కడికి వెళ్తే దూరపు కొండల నునుపులాగా అక్కడికి వెళ్తే అనుకున్నారు. లేదండి, నువ్వు నిజముగా ప్రార్థన పరుడువైతే, నువ్వు నిజముగా భక్తి పరుడువైతే నువ్వు ఎక్కడున్నా ఎదగగలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఉన్నా అభివృద్ధి చెందగలవు, నువ్వు ఎక్కడ ఉన్నా దీవెనను పొందగలవు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఆది కాలంలో ఆది సంఘంలో ఏ మందిరాలు ఉన్నాయి? వాళ్ళు ఎలాగే ఎదిగారు? వాళ్ళకి ఎవరున్నారు దైవజనులు వాక్యం అందించేవాళ్ళు? ఎవరు లేకపోయినా వ్యక్తిగతముగానే వాళ్ళు దేవుని దగ్గర గడిపి వాళ్ళు దేవుని తాత వాళ్ళ భక్తి జీవితంలో శభాష్ అనిపించుకున్నారు. కాబట్టి అంచె దినాల్లో నువ్వు వెళుతున్న మందిరమా లేకపోతే నువ్వు ఎంచుకున్న మార్గమా కాదు, కానీ నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అది ఎదుగుతూ ఉందా లేకపోతే డే బై డే నీరసెళ్ళిపోతా ఉందా మనం ఆలోచన చేయాలి. పరిస్థితులను చూడవాక, మనుషుల వైపు చూడవాక, నీ చుట్టూ జరుగుతున్న గందరగోళ పరిస్థితులను చూడవాక, నువ్వు ఈరోజు దేవుని వైపు చూడగలిగితే దేవుడు అనుకుని దావీదులాగా నువ్వు కూడా మరలా తిరిగి లేచి నీ జీవితాన్ని నువ్వు కట్టుకొనగలిగితే దావీదుని బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరచటానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితం మనం పరిశీలన చేస్తే సౌలు యొక్క జీవితం మనం విన్నాము కదా, ఇద్దరు రాజులే, ఇద్దరు అభిషేకించబడిన వాళ్ళే, ఇద్దరు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తే. మరి ఎక్కడ లోపం జరిగింది? ఎందుకు సౌలు అంతకంతకు నిరసలిపోతా ఉన్నాడు? కారణం ఏమిటి అంటే కొన్ని విషయాలు మనం చాలా విషయాలు ఉన్నాయి, కానీ వారిద్దరి జీవితాలు మనం గురించి నేర్చుకుంటే దావీదు జీవితంలో మనం మొదటగా కనపడేది ఏందో తెలుసా? దేవుని దగ్గర స్తుతించేవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన మేళలకి, దేవుడు చేసిన ఉపకారములకి దావీదు దగ్గర ఉన్నది ఏమిటి, సౌలు దగ్గర లేనిది ఏమిటి అంటే మొదటిగా మనం కొన్ని విషయాలు చూస్తే 23 కీర్తన అంతా మనకు చదవక్కర్లేదు, కానీ దావీదు తన జీవితంలో కృతజ్ఞత కలిగిన వ్యక్తి అండి. కృతజ్ఞత కలిగిన వ్యక్తి. ఎలాగా కృతజ్ఞత కలిగిన వ్యక్తితో మనం చూసినట్లు దావీదు దాదాపు దేవునికి 73 కీర్తనలు రాశాడు. ఈ కీర్తనలన్నీ కూడా పాటలు మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా ప్రతిరోజు. ఆ 150 కీర్తనల్లో దాదాపు 73 కీర్తనలు దావీదు రాశాడండి. ఆ కీర్తనలన్నీ కూడా మనకేమీ తెలియజేస్తాయి తెలుసా? దావీదు దేవుణ్ణి స్తుతించే పద్ధతి, దావీదు దేవుడు చేసిన మేళ్ళని మరలా తిరిగి ఆయనకి ట్యాంక్ చెప్పే పద్ధతి, దేవునికి కృతజ్ఞతలు చెప్పటం, ప్రతి మాటికి కూడా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం, దేవుని మందిరానికి వెళ్ళటం, దేవుడు చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవటం, మనుషులు ఉన్నా లేకపోయినా తన ప్రాణముతోనే నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తం ఆయన చేసిన ఉపకారము దేనిని కూడా మరిచిపోకము. 23 కీర్తన అంతా కూడా ఆయన పొలంలో గొర్రెలు కాచుకునేటప్పుడు ఆ గొర్రెలు కాచుకుంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయనను పరుండు చేయుచున్నాడు అంటే ఈ రీతిగా 103 కీర్తనలో కూడా నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. అంటే దావీదు జీవితం అంతా మనకేమి కనపడతా ఉంది చెప్పండమ్మా? స్తుతి కనపడతా ఉంది, కృతజ్ఞత కనపడతా ఉంది, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే విధము కనపడతా ఉంది. సౌలు జీవితం 40 సంవత్సరాలు దేవుని ప్రజలు పరిపాలించాడు, కానీ ఒక్క కీర్తన కూడా రాయలేదు తెలుసా? 150 కీర్తనలో ఒక్క పాట కూడా దేవునికి పాడలేదండి. ఒక్క స్తుతి కూడా తన నోటి నుంచి ఎన్నడూ కూడా రాలేదు. కాబట్టి దావీదు జీవితంలో వర్ధిల్లటానికి కారణమేదో తెలుసా? స్తుతించటం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు దేవుని స్తుతిస్తున్నావా లేకపోతే సౌలు వలె నువ్వు మౌనంగా ఉంటున్నావేమో? దావీదు వర్ధిల్లటానికి ప్రబలటానికి మొదటి కారణం తెలుసా? దేవుని స్తుతిస్తున్నాడండి. దేవుడు చేసిన మేలును దేవుని దగ్గరికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షులు,
అహంకారులు, కృతజ్ఞత లేనివారు. ఇక్కడ పౌలు అంచె దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో వారి గురించి తెలియచేస్తా ఇక్కడ ఏమని వాడుతున్నాడంటే మాట, అంచె దినాల్లో ప్రజలు కృతజ్ఞత లేని వారుగా తయారవుతారు. అందుకని యేసన్న గారు కూడా ఒక పాటలో ఆయన పాట, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. ఈరోజు ఒక విశ్వాసి పతనం అవటానికి కారణం, సౌలు అంతకంతకు దిగజారిపోవటానికి కారణం, ఒక విశ్వాసి తన జీవితంలో డే బై డే కృషించిపోవటానికి కారణం స్తుతి లేకపోవటాన్ని బట్టి. నీ జీవితంలో స్తుతి అనే మాట వినపడుతుంది అంటే నిన్ను ఎవడు కూడా పడగొట్టలేడు, నీ భక్తి జీవితాన్ని ఎవడు కూడా అడ్డగించలేడు. నీ జీవితంలో ఎప్పుడైతే స్తుతి ఉండదో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీ జీవితంలో ఎప్పుడైతే కృతజ్ఞత ఉండదో, నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుడు చేసిన మేళలకి నువ్వు ఎప్పుడైతే తిరిగి దేవునికి కృతజ్ఞత చెప్పలేవో, నీ జీవితంలో పతనం అనేది ప్రారంభ దశలో ఉందండి. ఇది కంటికి కనపడదండి. అపవాది ఎప్పుడు కూడా మనల్ని పడేయడానికి మన రూమ్లోకి వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు చేసి, గాజుల శబ్దాలు చాలామంది అంటూ ఉంటారు, ఈ గద్దెల శబ్దాలు అలాగొచ్చి మనల్ని డిస్ట్రాయ్ చేయడండి, మనల్ని అలాగ పాడు చేయడు. ఎలా చేస్తాడు వాడు? అర్థమైందా? మన ముందు వచ్చి నల్ల ఆకారంతో వచ్చి ఎగరడండి, అలాగ మనల్ని భయపెట్టి ఏం చేస్తాడు తెలుసు? ఎప్పుడు కూడా మన జీవితంలో చిన్న చిన్నగా ఏం తీసేస్తాడు? ప్రార్థన, లేకపోతే వాక్య ధ్యానము, లేకపోతే దేవుని స్తుతించడం, ఆటోమేటిక్గా అవన్నీ తీసేస్తే మనం నిజంగా పడిపోయినట్లే. పడిపోవటం అంటే అపవాది దాడి చేసి అంటే ఏదో మన మీద కత్తి తీసుకుని వచ్చి భయపెట్టాడని కాదండి. మనం ఎప్పుడైతే ప్రార్థనకి, సహవాసానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని స్తుతించకుండా ఉంటున్నామో అదే మన జీవితంలో సాతాను వాడే ప్రథమమైన ఆయుధం. కాబట్టి ఈరోజు నువ్వు సౌలు వలె ఉండకూడదండి. నువ్వు సౌలు వలె పతనమైన స్థితిలో నువ్వు ఉండకూడదు. నువ్వు సౌలు వలె దిగజారిపోకూడదు. నువ్వు సౌలు వలె నిరసలిపోకూడదు. నువ్వు దావీదు వలె అంతకంతకు ప్రబలాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దావీదు వలె అంతకంతకు వర్ధిల్లాలి. నువ్వు దావీదు వలె, దావీదు బిడ్డలు, దావీదు కుటుంబం వలె నీ కుటుంబం అంతకంతకు వర్ధిల్లాలి అంటే ఈ రోజే నువ్వు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి? మేము ఎందుకు దేవుని స్తుతించాలి? మాకేమి చేసాడు? మేము ఎన్నో రోజులైంది మందిరానికి వచ్చి, మాకంతా కష్టమే వస్తూ ఉంది. మేము ఏ కారణాన్ని బట్టి దేవుని స్తుతించాలి? మేము అన్ని శోధనల గుండానే వెళ్తున్నాం, బాధల గుండానే వెళ్తున్నాం. దేవుడు మాకు ఏ మేలు చేశాడు అని అనుకోవాకండమ్మా. అలాగైతే యోబుని అడిగితే, యోబు నువ్వెందుకయ్యా దేవుని ఎందుకు స్తుతిస్తున్నా? నీ బిడ్డలు చనిపోయారు కదా, నీ 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు కదా, నీ ఇల్లంతా నాశనం అయిపోయింది కదా, నీ పశువులన్నీ కూడా చనిపోయినాయి కదా, మరి ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు? వాట్ ఈస్ ద రీజన్ అని ఒకవేళ యోబుని మనం అడిగితే, యోబు అంటాడు ఒకటే ఒక మాట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈరోజు చాలామంది మనం ఏం చేస్తాం? దేవుడు మంచి చేసినప్పుడే స్తుతిస్తామండి. దేవుడు మనకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నప్పుడే స్తుతిస్తాం. కానీ నిజమైన స్తుతి ఏందో తెలుసా? నిజమైన కృతజ్ఞత ఏందో తెలుసా? మంచిగా ఉన్నప్పుడు స్తుతిస్తే దేవుడు అంటే పట్టించుకుంటాడు. కానీ అననుకూల పరిస్థితుల్లో కూడా, నీ జీవితం నెగిటివ్గా వెళ్తున్న పరిస్థితుల్లో కూడా, నీ జీవితం గందరగోళముగా ప్రశ్నార్థకముగా ఉన్న సమయంలో కూడా, నీ జీవితం అగమ్య గోచరముగా ఉన్న సమయంలో కూడా, నీ జీవితంలో వ్యాధులకుండా నువ్వు ఒకవేళ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతున్నప్పుడు, నువ్వు ఒకవేళ లాభం ఆశించినప్పుడు నష్టము జరుగుతూ ఉన్నప్పుడు, ఇలాంటి సమయాల్లో కూడా ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారు మాత్రమే వర్ధిల్లుతారండి. హల్లెలూయా. అలాగ స్తుతించే అనుభవం నీ దగ్గర ఉందా? అందుకని భక్తుడు పాట పాడాడు. ఏమైనా పాట? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నాకేం ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నీ దయ వలనేనయ్యా,
నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకేమున్న ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని నీవే ఇచ్చిన, నీవే బలి కోరగా ఇచ్చిన, నీవే బలి కోరగా తెచ్చి నీకే అర్పించిన. అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొదటిగా ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేవుని స్తుతించడం నేర్చుకోవాలండి. ఇది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాక్టికల్ మినిస్ట్రీ లాంటిది. ఇది సాధన చేసేది. దేవుని స్తుతించడం నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు చదువైనా, ఉద్యోగమైన, వ్యాపారమైనా, నువ్వు రోడ్డు మీద ఉన్న ప్రయాణమైనా, నీ నోటిలో స్తుతి వినపడాలి. నువ్వు దేవుని స్తుతించినప్పుడు నీ జీవితంలో అడ్డుబండలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు ఎప్పుడైతే స్తుతిలో శక్తి ఉందని నమ్ముతావో ఆ రోజే నువ్వు ఎవ్వరు చెప్పకుండానే నువ్వు ఇంటిలో వంట చేసుకుంటున్నా, బట్టలు ఉతుక్కుంటున్నా, పని చేసుకుంటున్నా, నీ నోటిలో ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు వినపడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, సౌలు దిగజారిపడిన మొదటి కారణము, ఎన్నడూ తన జీవితంలో దేవునికి ఎన్నడూ కూడా కృతజ్ఞత చెప్పిన దాఖలాలు లేవండి. కృతజ్ఞతలు చెప్పిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏనాడు కూడా దావీదు వలె, దావీదు ఎన్నోసార్లు దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడని, అయ్యా ఏ పాటి వాడని, ఎందుకు పనికిరాని వాడని, ఇంతగా నన్ను హెచ్చించడం నేనే పాటి వాడనయ్యా, గొర్రెల దొడ్డులోంచి నన్ను తీసి ఎన్నోసార్లు అండి, తన జీవితంలో ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు దేవుని దగ్గర దేవుడు చేసిన మేలులు మరలా దేవునికి జ్ఞాపకము చేసి అంతకంతకు హెచ్చించబడ్డాడు తెలుసా. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు స్తుతి ఏం చేస్తుంటే మన పరిస్థితులు మారుస్తుంది, మనల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతుందండి. ఒకవేళ మనం ఈరోజు అనేక సాకులు చెప్పవచ్చు, కానీ దావీదు రాజు అయినప్పటికీ కీర్తన 119 కీర్తన 64 వచనం చదవండి. దావీదుకున్న అలవాటు ఏంటంటే 119 కీర్తన 64 వచనం చదవండి. యెహోవా 119:64 అమ్మా. యెహోవా దినమునకు నేను 116:12 క్షమించు 116 నేను ఆయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, ఆయన మొక్కుబడులన్నీ కూడా. అంటే ఈ రీతిగా చెప్పుకుంటా పోతే ఇక్కడ 64 ఇందాక మీరు 164 క్షమించండి చదవండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు అంటండి? 7 times. ప్రైజ్ ది లార్డ్. రాజైన రాజ్యాన్ని పరిపాలించాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, బిడ్డలు ఉన్నారు, ఎంతో కొన్ని లక్షల కాల్బానాన్ని ఎప్పటికప్పుడు శత్రువుల నుంచి జ్ఞానంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు తన జీవితంలో ఒక అలవాటులాగా దినానికి 7 సార్లు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర స్తుతించి మరలా వచ్చేవాడు.
ఎన్నిసార్లు అండి? మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. నువ్వు ఒక్కసారైనా రోజంతట్లో దేవుని స్తుతిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాం అంటే ఏదో నిరుత్సాహం అనమాట. నాకేం చేశాడు దేవుడు, నాకు ఇంకా ఇలాగే ఉందా కదా. కాదమ్మా, ఏదో జరిగితేనే కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు స్తుతించినప్పుడే నీ పరిస్థితులు మారతాయి. నువ్వు స్తుతించినంత కాలం నీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఈరోజు చాలామంది మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఇచ్చిన తర్వాత స్తుతిస్తాలే, దేవుడు నాకు మంచి చేసిన తర్వాత స్తుతిస్తాలే. కాదండి, అప్పుడు కాదండి. నీ కష్టకాలంలో స్తుతిస్తే ఆ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు? మంచిగా చేస్తాడు. నువ్వు ఆ రీతిగా నేర్చుకొని స్తుతించగలిగితే, యోబు అంటున్నాడు, యోబు కష్టకాలంలో స్తుతించాడు కాబట్టి యోబు కోల్పోయిన దానికి 2 దేవుడు మరలా తిరిగి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వర్ధిల్లుట నీ చేతిలోనే ఉంది, ప్రబలుట నీ చేతిలోనే ఉంది, అంతకంతకు అధికులవుట మీ చేతిలో ఉన్నది, నీరసిల్లిపోవుట కూడా మన చేతిలో ఉన్నది. మొదటిగా దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి కారణము దేవుని దగ్గర స్తుతిస్తున్నాడు, దేవుని దగ్గర కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాలనికి దేవునికి ఆయన మొక్కుబడులన్నీ కూడా చెల్లిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేమ్ మన జీవితంలో దావీదు వలె దావీదు గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు వ్రాయబడిందో తెలుసా? 870 సార్లు దావీదు పేరు వ్రాయబడిందండి. క్రొత్త నిబంధనలో దావీదు గురించి 54 సార్లు వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో సౌలు గురించి ఒక్కసారే వ్రాయబడిందండి. అంటే యాక్చువల్గా పాత నిబంధన గ్రంథంలో సౌలు గురించి క్రొత్త నిబంధనలు ఒక్కసారి వ్రాయబడి ఉంది. కానీ దావీదు గురించి 50 సార్లు వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం అంతట్లో సౌలు గురించి 300 సార్లు వ్రాయబడితే దావీదు గురించి 870 సార్లు వ్రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఎక్కువగా దావీదు పేరు ఎందుకు వ్రాయబడిందో తెలుసా? ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎక్కువగా దావీదు పేరు ఎందుకు వ్రాపించాడో తెలుసా? ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ వాళ్ళ కీర్తి వ్యాపించబడుతుంది. ఎక్కడ స్తుతి ఉంటుందో వాళ్ళ పేరు ప్రఖ్యాతులు దీవించబడతాయి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చగలిగిన దేవుడు. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనం ఈరోజే స్తుతించాలి. రెండవదిగా మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక యెహోవా యొద్ద విచారణ చేయక వెతికినందుకు సౌలు హతమాయెను. అసలు ఎందుకు సౌలు ఎందుకు మరణమయ్యాడు? ఎందుకు హీన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? దావీదు దగ్గర ఉన్నది సౌలు దగ్గర లేనిది. రెండో విషయం ఏంటంటే, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుని దగ్గర విచారణ చేసే అలవాటండి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథంలోనికి రండి. దావీదు యొక్క జీవితంలో 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా. చాలండి. ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? ఇంకా ఈ 2వ సమూయేలు గ్రంథంలో చాలా చోట్ల దావీదు దేవుని దగ్గర విచారణ చేయగా, దావీదు దేవుని దగ్గర మనవి చేయగా, దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేయగా, దావీదు దేవుని దగ్గర విజ్ఞాపన చేయగా, దావీదు దేవుని దగ్గర అంటే ప్రతిదీ కూడా దావీదు జీవితంలో మనకు కనపడుతుంది. ఏందో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేసే అనుభవం. అంటే దేవుని దగ్గర అడిగే అనుభవం అది. సౌలు ఎక్కడ కూడా తన కష్టకాలంలో కూడా తన యొక్క బాధల్లో కూడా దేవుని దగ్గర విచారణ చేసే అనుభవం లేదండి. దావీదు ఎక్కడికప్పుడు కూడా అది చిన్నదైనా పెద్దదైనా దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి.
ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో మొదలు పెట్టాలి, ప్రార్థన ద్వారా పూనుకోవాలి. దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి, విచారణ చేస్తున్నాడు. దేవా నేను ఏమి చేయాలి, విచారణ చేస్తున్నాడు. దేవా నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, నేను యుద్ధానికి వెళ్ళేదా వద్దా, దేవా నేను ఆ ప్రజల దగ్గరికి వెళ్ళేదా వద్దా, నేను అలాగా ప్రదేశానికి వెళ్ళేదా వద్దా, విచారణ చేస్తున్నాడు. భయం కలుగుతుంది, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవా నాకు భయం కలుగుతుంది, విచారణ చేస్తున్నాడు. అందుకని ఆయన కీర్తనల గ్రంథంలో ఉంది కదా, నేను దేవుని దగ్గర విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాను. ప్రైజ్ ది లార్డ్. కానీ సౌలు గురించి ఏమని ఉందంట, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఎక్కడికి విచారణ చేస్తున్నాడు, కర్ణపిశాచులు సోది చెప్పేవాళ్ళు, అర్థమైంది అంటే లోక సంబంధముగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. దావీదేమన్నా దేవుని దగ్గరికి విచారణ చేసి తన స్థితిని తాను తెలుసుకుంటూ సరి చేసుకుంటూ బాగు చేసుకుంటూ ఉన్నాడు. సౌలేమన్న దేవుని దగ్గర విచారణ చేయకుండా సోదె చెప్పే వాళ్ళ దగ్గర, కర్ణపిశాచులు ఈ చేతబడి వీళ్ళున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను బాగు చేస్తాడా లేదా, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా లేదా, నేను యుద్ధానికి వెళ్తున్నాను గెలుస్తాను ఓడిపోతానా. ఇప్పుడు ఎవరు మన ఆప్షన్ ఎలాగుంది, ఇప్పుడు మనం కష్టకాలంలో మనం ఎక్కడికి పరిగెత్తుకుంటా వెళ్తున్నాం. దావీదు ఎక్కడికి పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు, దేవుని దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. కష్టకాలంలో దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు దావీదు. అందుకనే నా కొండ, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడని దేవుడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే విచారణ చేస్తున్నాడు. విచారణ అంటే ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈరోజు నీకు అలవాటు ఉందా, దేవుని దగ్గర ఎంక్వైరీ చేసే అలవాటు ఉందా? నువ్వు చేస్తున్న పని, నువ్వు వెళుతున్న కార్యం, నువ్వు మొదలు పెడుతున్న పని, నీ జీవితం కానీ నీ జీవితంలో వెళుతున్న ప్రతిదీ అది ఏదైనా దేవుని దగ్గర ఎంక్వైరీ చేసే అలవాటు ఉందా? దేవుని దగ్గర ఎంక్వైరీ చేయలేదు అంటే దానికి అర్థం ఏమిటి? దానికి అర్థం ఏందమ్మా, దేవుని దగ్గర అడగకుండా వెళ్తున్నావు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒంగోలులో ఉండిద్ది అన్నప్పుడు విచారణ కేంద్రం. ఎందుకు ఉండిద్ది అది చెప్పండి అమ్మా. ఒంగోలు ఎప్పుడు వెళ్ళలేదు, బస్ స్టాండ్లో విచారణ కేంద్రం ఉండిద్ది, రైల్వే స్టేషన్లో ఉండిద్ది. ఎందుకు అక్కడికి వెళ్ళి ఏ బస్సు ఎక్కాలి అడిగితే వాళ్ళు చెబుతారు, పలానా ప్లాట్ఫామ్ మీదకి ఈ బస్సు వస్తుంది ఎక్కండి. నువ్వు అడగకుండా ఎక్కితే ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళిపోతావు తెలియదు. ముందు ఎంక్వైరీ ఆ కేంద్రం ఎందుకుందంటే అక్కడ అడిగి బస్సు ఎక్కాలి. సేమ్ క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా ఉండాలి. నువ్వు దేవుని దగ్గర ఎంక్వైరీ చేయాలి. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ. వాళ్ళు ప్రతీది కూడా దేవుని దగ్గర అడిగి ఎదురు చూసేవాళ్ళు. దేవుడు చెప్పినప్పుడే వాళ్ళు బయలుదేరి వాళ్ళ యొక్క గుడారాన్ని ఎత్తుకొని బయలుదేరిపోయేవాళ్ళు. మేఘస్తంభం అప్పుడు ఎప్పుడైతే ఆగేదో వాళ్ళు ఆగిపోయేవాళ్ళు. మేఘస్తంభము అది ఎప్పుడైతే బయలుదేరేదో వాళ్ళు బయలుదేరేవాళ్ళు. ఈరోజు సేమ్ నీ జీవితంలో కూడా దేవుని దగ్గర విచారణ చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? హల్లెలూయా. ప్రార్థన చేయటం వేరే అండి. విచారణ అనగా దేవుడు చెప్పే వరకు ఎదురు చూసి ఆయన మాట తీసుకొని ముందుకు సాగటం. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఇది చేయాలా వద్దా, దేవా నేను ఇది వెళ్ళాలా వద్దా, దేవా నేను ఇది ఎలాగ ఉండాలి, దేవుని చిత్తము కొరకే కనిపెట్టే అనుభవము దావీదు దగ్గర ఉంది. కనుకనే కష్టకాలంలో దావీదుకి కలిగిన అపజయములన్నిటిలో నుంచి దేవుడు దావీదుని తప్పించడానికి కారణం తెలుసా? ప్రతి దేవుని అడగటం. అక్కడ అదే కదా అంది, దేవా నేను యుద్ధానికి వెళ్ళేదా వద్దా, దేవా నేను హెబ్రోనికి, ఇప్పుడు మనం చదివాం కదా, అదే కదా అడిగింది. ఇప్పుడు మనం చదువుకున్న విషయంలో కూడా 2వ అధ్యాయంలో నేను యోధా పట్టణంలోనికి వెళ్ళేదా వద్దా, నేను హెబ్రోనికి వెళ్ళేదా వద్దా, నేను యుద్ధానికి వెళ్ళేదా వద్దా అంటే ప్రతీదీ కూడా దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు దావీదుకి ఉండుట చేత దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌలు జీవితంలో విచారణ చేసే అలవాటు లేదండి. సౌలు జీవితంలో ఎక్కడా కూడా విచారణ చేయటము కానీ దేవుని దగ్గర అడగటము కానీ ఎటువంటి అనుభవాలు లేకపోవటాన్ని చేత సౌలు తన చిత్తం దేవుని దగ్గర మనం అడగటము లేదు అంటే 2 కారణాలు. దేవుడు చేతగాని వాడైనా అయి ఉండాలి, లేకపోతే మనము మన సొంత ఆలోచన ప్రకారం నడిచిన వారమైనా ఉండాలి. ఇదే రీజన్స్.
నువ్వు దేవుని దగ్గర అడగటం లేదు, నువ్వు దేవుని దగ్గర ఎంక్వైరీ చేయటం లేదు, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టడం లేదు అంటే రెండు రీజన్స్ అండి. దేవునికి చేతకాని వాడైనా ఉండాలి, లేకపోతే మన సొంత నాకు అన్ని తెలుసులే అయిన ఉండాలండి. దావీదు అంత అలాంటి వ్యక్తి అయినా ఏనాడు కూడా తన సొంత జ్ఞానం మీద ఆధారపడలేదండి. పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి సమస్తాన్ని కూడా అన్ని కీడు నుంచి దేవుడు తప్పించి దావీదుని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. దేవుని దగ్గర విచారణ చేయకపోవటాన్ని బట్టి సౌలేమన్నా హతుడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఈరోజు నీ దగ్గర దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు ఉందా? నిద్రలేకుండా ప్రార్థన చేసుకుంటున్నావా? ఎక్కడైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావా? ఏదైనా పని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావా? ఈ అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో రాత్రి అదే మనం విన్నాం కదా, సాతాను వాడే బలమైన ఆయుధం ప్రార్థనకి దూరం చేస్తున్నాడు. దేవునికి ప్రజలకి చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంది. ఈరోజు ఆ గ్యాప్ నువ్వు దేవునికి అంత దూరం అయితే ఆ గ్యాప్ అంతగా ఉండిపోతూ ఉంటుందండి. ప్రజలకి దేవుని అన్యులు కాదండి, దేవుని ప్రజలకి దేవునికి గ్యాప్ ఎక్కువైపోతూ ఉంది. అందుకే యెహెజ్కేలు ద్వారా ఎప్పుడో చెప్పాడు, ఆయన బద్దలైన సందుల్లో నిలబడుటకు ఎవడైనా ఆయన విచారించి అడుగుతా ఉన్నాడు, ఒక్కడైనా కనబడటం లేదంట. ఒక్కడు కూడా కనబడటం లేదు. బద్దలైన సందులో నిలబడటానికి తగిన వాడు ఎవడని ఎదుగుతూ ఉన్నాడు దేవుడు, ఒక్కడు కూడా కనబడటం లేదు. బద్దలైపోతూ ఉన్నాయి రిలేషన్స్, బద్దలైపోతారు. దేవునికి ప్రజలకి మధ్యలో ఉన్న ఆత్మీయ సంబంధాలు అనేది దేవునికి మానవులకి, దేవుని ప్రజలకి మధ్యలో గ్యాప్ ఎక్కువైపోతూ ఉంది. సౌలుకి దేవునికి గ్యాప్ వచ్చేసిందండి. ఈరోజు నీకు దేవునికి మధ్యలో గ్యాప్ ఉందా? చెప్పండి అమ్మా. మనకి ప్రజల గ్యాప్ ఉన్నా పర్లేదు, కానీ దేవునికి మనకి మధ్యలో గ్యాప్ ఉందంటే ఇంకా మనల్ని ఎవడో కూడా ఆ గ్యాప్ ఎప్పటికప్పటికి మనం ఏం చేసుకోవాలి, క్లియర్ చేసుకొని మళ్ళీ దేవునికి మనం దగ్గర అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నడూ కూడా ఇంత ఖాళీ కూడా దేవునికి మనకి మధ్యలో ఉండకూడదు. నువ్వు గ్యాప్ ఇచ్చావా, వాడు వచ్చి మధ్యలో దూరతాడు. ఎవడాడు? చెప్పండి అమ్మా. ఎవడు? పెద్దగా చెప్పండి. పలికితే వాడు చాడ పైన పడతాడని చూస్తున్నాను. అపవాదికి చోటు ఇవ్వటం అంటే అర్థమైంది. దేవునికి నువ్వు చోటు ఇవ్వట్లేదంటే అపవాది గారికి చోటు ఇచ్చినట్టే. నువ్వు దేవునికి గ్యాప్ ఇస్తున్నావు అంటే, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నువ్వు గ్యాప్ ఇస్తున్నావు అంటే ఆ గ్యాప్లో వచ్చి అపవాది కూర్చుంటాడండి. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, దేవునికి శక్తి ద్వారా దేవునికి మనకి మధ్యలో ఏర్పడిన ఆ యొక్క ఎడబాటుని మరలా మనం దగ్గర చేసుకుంటే ప్రైజ్ ది లార్డ్ మనం ఆశీర్వదించబడతాం. చివరిగా దావీదుకున్న అలవాటు ఏందో తెలుసా? 51 కీర్తన ఒకసారి మనము చదివితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములన్నీ తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము. దావీదు దగ్గర ఉన్నది సౌలు దగ్గర లేనిది. యాక్చువల్గా మనం ఎన్నోసార్లు విన్నాము కదా, దావీదు హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, సాతానికి అవకాశం ఇచ్చి గర్వించి దేవుని ప్రజల్ని లెక్కించాడు. అంటే ఘోరమైన ధర్మశాస్త్రం ప్రకారం దావీదు చేసిన దానికి ఎంతో పనిష్మెంట్ జరగాలి. వ్యభిచారం చేసి రాళ్లతో కొట్టి చంపాలి, హత్య చేశాడు రాళ్లతో కొట్టి చంపాలి. అంటే భయంకరమైన పనిష్మెంట్ సంబంధించిన ఆ జాబితాలో ఉన్న పాపాలు దావీదు చేశాడండి. సౌలు జీవితంలో ఉన్న అవంత లెక్కలో లేవు. కానీ దావీదు ఎలాగ ధర్మశాస్త్రం ప్రకారము దేవునికి చాలా దూరమైన కార్యాలు చేసిన దావీదు క్షమించబడ్డాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని దగ్గర మనం ఎంత పాపం చేసామా, ఎలాంటి పాపం చేసామా, అది చిన్నదా పెద్దదా, అది అసలు నువ్వు పాపం చేసావా చేయలేదా కాదండి. దావీదు దగ్గర అలవాటు సౌలు దగ్గర లేని అలవాటు తెలుసా? దావీదు ఏది చేసినా దేవుని దగ్గరికి వెళ్ళి సరి చేసుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మనవి చేసి తాను మరలా మొదటి స్థితిలోనికి వచ్చాడు. 51 కీర్తన అంతా మనం చదివితే అదే కదా. దావీదు దేవుని దగ్గర ఆ బెత్షెబతో పాపము చేసి ఉరియాని చంపిన తరువాత ఆ నాతాను వచ్చి
దావీదుని హెచ్చరించిన తరువాత ఆ హెచ్చరికని బేఖాతరు చేయకుండా ఆ హెచ్చరికకు లోబడి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ 51వ కీర్తన పాట రూపంలో దేవుని దగ్గర ప్రార్థన చేశాడండి. అయ్యా, హిస్సోపుతో నా పాపాలు కడుగయ్యా, నా అతిక్రమములు కడుగయ్యా, నా రక్షణ నాకు మరలా దయచేయి ప్రభువా, నా అతిక్రమం తొలగించని దావీదు ఎప్పటికప్పుడు తన జీవితాన్ని సరి చేసుకుంటా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సామెతల గ్రంథకర్త అంటున్నాడు, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. సౌలు దేవుని దగ్గర ఏది ఒప్పుకోవటం లేదండి. సమూయేలు వచ్చాడు, అమాలేకుల్ని చంపరమ్మంటే చంపొచ్చి ఆ బలమైన గొర్రెల్ని ఎడ్లని మొత్తం ఆ రాజుని తన ఇంట్లో దొడ్డిలో కట్టేసుకుంటే ఆల్రెడీ సమూయేలు చెప్పాడు. సమూయేలు పంపిస్తే, అయ్యా దేవుడు చెప్పిన మాట విన్నావా? చేశానండి. దేవుడు చెప్పిన చేసావు. అమాలేకుల్ని చంపేవా? చంపేనండి. సమూయేలు అడుగుతున్నాడు తేటగా, మరి చంపితే నాకు వినపడుతున్న రంకెలు ఆ యొక్క ఆ శబ్దాలు ఎక్కడవయ్యా అంటే చూడండి, యాక్చువల్గా ఇప్పుడు దైవజనుడు వచ్చి దేవుని ద్వారా పంపబడి ఆ పాపాన్ని బయట పెట్టిస్తున్న ఒప్పుకోవటం లేదండి. అంటే ఏం చేస్తున్నాడు? కప్పుకున్నాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? అది దేనికి తెచ్చానో తెలుసా? నేను అది దేవునికి బలి అర్పించడానికి ఆ బలి పశువులు తెచ్చానయ్యా. వెంటనే సమూయేలు అన్నాడు. యాక్చువల్గా సౌలు యొక్క పతనం ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? అప్పుడేనండి. రండి ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. సమూయేలు అలాగైతే అందుకు సౌలు ఏం చెబుతున్నాడంట? ఏం చెబుతున్నాడు ఇప్పుడు? అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిన, మిగిలిన వాటి అన్నిటిని మేము నిర్మూలము. ఇప్పుడు ఎవరి మీద నెడుతున్నాడు సౌలు? చెప్పండి అమ్మా. జనుల మీద నెడుతున్నాడు. యాక్చువల్గా సౌలుకి ఏ అధికారం ఉంది? రాజు అధికారంలో ఉన్నాడు. సౌలు చెప్పిందే జనులు చేస్తారు, సౌలు చెప్పకుండా జనులు చేయరు. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే దైవజనుడు సమూయేలుతోటి, అయ్యా జనులు తెచ్చారయ్యా, జనులు తెచ్చారు. చివరికి తన ఎక్కడ కలుపుతున్నాడు? మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసి మనగా. దావీదేమన్నా నాతాను దగ్గర పంపించినప్పుడు ఆ మనుష్యుడు నీవే దావీద్ అన్నప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపుడయ్యి, అయ్యా నన్ను క్షమించయ్యా అని వెంటనే సరెండర్ అయ్యాడండి. ఇక్కడ సమూయేలు వచ్చి సౌలు చేసిన పని చెబుతూ ఉంటే, నేను కాదని జనులు తెచ్చారు, లేకపోతే అది ఇది అని మొత్తం ఒప్పుకుంటా ఉన్నాడు. వెంటనే సమూయేలు ఆ రోజు పలికిన మాట ఏందో తెలుసా? నువ్వు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితే యెహోవా నేను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును, మరియు యెహోవా నేను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములను అమాలేకులతో నిర్మూలన చేయమంటే, ఇదంతా చూడండి, ఇదంతా కూడా చదవ అవసరం లేదు కానీ అక్కడ ఒక మాట 26వ వచనం, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జింతివి కనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాను. చూడండి ఏమైపోయిందో. 28వ వచనం, అప్పుడు సమూయేలు అతడు ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యము నీ చేతిలో నుంచి లాగివేసి. చూడండి దేవుడు ఏం చేశాడంట? సౌలు చేతిలోంచి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించాడు. ఆ రోజే ప్రారంభమైందండి సౌలు యొక్క ఆత్మీయ జీవితమైన రాజ్య జీవితం. ఎప్పుడు పతనమైంది తెలుసా? దేవుడు చెప్పిన మాట వినలేదు, దైవజనుడు పంపించి ఆ మాటకి సౌలు సరెండర్ అవ్వలేదండి, ఒప్పుకోలా. ఒకవేళ నేను అనుకుంటాను, సౌలు ఒకవేళ ఒప్పుకున్నట్లయితే తన రాజ్యము నిలబడేదేమో. సౌలు ఒకవేళ అయ్యా నేను ద్రోహము చేశానయ్యా, దేవుని మాటను మీరేనయ్యా అని ఒకవేళ పశ్చాత్తాపడితే, ఒకవేళ దావీదుని క్షమించిన దేవుడు సౌలుని క్షమించడా? చెప్పండి అమ్మా. దేవుడు స్వార్థపరుడా? దావీదుని క్షమించాడు కదా. వ్యభిచారం చేసిన క్షమించాడు, నరహత్య చేసిన క్షమించాడు.
దేవుని ప్రజలకి విరోధముగా సాతానికి చోటిచ్చి ప్రజలు లెక్కించిన దేవుడు క్షమించాడే. మరి క్షమించలేనంత పాపము సౌలు ఏం చేశాడండి? క్షమించలేని పాపం ఏందో తెలుసా? చెప్పండి. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది, యోహాను పత్రికలు అనుకుంటా, మరణకరమైన పాపం అనేది ఒకటి ఉంది. వినలేదు ఎప్పుడు ఇది? మరణకరము కాని పాపం ఒకటి ఉందండి. క్షమించలేని పాపం ఏదో తెలుసా? చెప్పండి అమ్మా. చాలామంది అది డల్గా ఉన్నారు. రాత్రి వర్షానికి ప్రైజ్ అలా హల్లెలూయా. క్షమించలేని పాపం ఏమైనా ఉందా? ఆలోచించండి. దేవుడు క్షమించలేని పాపం ఏంటిది? అదే మనము దేవుడు క్షమించలేని పాపం అనేది ఏది కూడా లేదండి. దేవుడు ఎంత ఘోర పాపినైనా, ఎంత అది దేవుని దృష్టిలో మెజర్మెంట్స్ అనేది లేదండి. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించగలుగుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మరి దేవుడు క్షమించలేని పాపం ఏందో తెలుసా? నువ్వు ఒప్పుకోనంత కాలము అది క్షమించలేని పాపముగానే ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఒప్పుకోనంత కాలము కూడా, నువ్వు కప్పిపెట్టినంత కాలము అది క్షమించలేని పాపములాగే ఉంటుందండి. దావీదు అంత పెద్ద పాపము చేసినా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వారు విన్నాం కదా, కృపాసనము దగ్గరికి ధైర్యముగా వెళ్ళి చెప్పుకునేవాడు. సౌలు ఏమన్నా, కాదులయ్యా, నేను కాదులే, నా జనులయ్యా, అదయ్యా, నేను చేయలేదయ్యా, నేనెందుకు చేశానయ్యా, అది బలర్పించడానికి తెచ్చానయ్యా, కప్పెట్టాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ పాపం ఏమైపోయింది? దేవుడు క్షమించలేడు కదా. దేవుడు ఒక వ్యక్తి పాపాన్ని ఎప్పుడు క్షమిస్తాడు? మీకు అర్థమేంటి చెప్పాలి? ఎప్పుడు క్షమిస్తాడు? ఒప్పుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇందాక అదే కదా మనం ఏంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మూడవదిగా నువ్వు దావీదు వలె, నువ్వు ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. సౌలు వలె కప్పుకోవద్దమ్మా దయచేసి, నేనేమి చేశానులే, ఆ ఏదేం తోటలో గంగ ఆదాము అవుతమ్మా ఏంది, ఎందుకు తిన్నావు పండు అంటే, నేను కాదయ్యా, పాము ఇచ్చింది, సర్పం ఇచ్చింది. ఆదాము ఎందుకు తిన్నావయ్యా, నేను కాదయ్యా, అవి ఇచ్చింది. సర్పం దగ్గరికి వెళ్తే సర్పం గట్టిగా ఒప్పుకుందండి. సర్పం ఇదంటే అవును. సర్పాన్ని దేవుడు వరుసగా శపించుకుంటా వచ్చాడు. అపవాది ఉన్న సైలెంట్గా కూడా ఆదాము అవ్వ లేరండి. వాళ్ళు ఏం చేశారంట, ఇద్దరు కూడా సాతాను మీద నెట్టేశారు. అంటే వాళ్ళు ఒప్పుకొనడానికి ఇష్టపడటం లేదండి. కాబట్టి ఈరోజు దైవ ప్రజలుగా, దేవుని ప్రజలుగా దావీదు వలె 51వ కీర్తన అంతా కూడా పాట కాదండి, అది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ ప్రజలుగా మనకి పశ్చాత్తాపం అనేది ఉండాలండి. పశ్చాత్తాపం లేకుండా క్రైస్తవుడు కానే కాదు. నీ సన్నిధానం దైవ చిత్తానుసారమైన మారు మనసు, రక్షణార్థమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఈరోజు మనకు ఉండే పశ్చాత్తాపం అనేది ఉందా? మనం చేసిన దానికి, మనం అన్న మాటలకు కానీ, మనం చేస్తున్న పద్ధతులకు కానీ ఈరోజు పశ్చాత్తాపం నీలో కలిగితే నువ్వు దావీదు వలె ఉన్నతమైన స్థాయిలో దేవుడి నిన్ను ఉంచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. సౌలు దగ్గర పశ్చాత్తాపం లేదండి. ఇంకోటి ఏం తెలుసా ఘోరమైన విషయం, సౌలు గురించి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. ఎందుకు నేను ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నానని. ఒక పక్క దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, సమూయేలు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు సమూయేలు, ఎందుకయ్యా నేను విడిచిన సౌలును బట్టి ఎందుకు నువ్వు దుఃఖిస్తావు? నీ కొమ్ము తైలముతో నింపుకో, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, అక్కడ దావీదు ఉంటాడు, వెళ్ళి అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎవరో తెలుసా? నా హృదయానుసారుడు. దావీదు ఎవరో తెలుసా? నన్ను స్తుతించే వ్యక్తి. దావీదు ఎవరో తెలుసా? నా దగ్గర విచారణ చేసే వ్యక్తి. దావీదు ఎవరో తెలుసా? తన్ను తాను సరి చేసుకునే వ్యక్తి. ఈ అంచె దినాల్లో ఒకవేళ కుప్పలు తెప్పలుగా పడ్డాయేమో మనం చేసినవి, మనం ఒప్పుకోపోతే యాంతని ఉండిపోతాయండి. నువ్వు దేవుని దగ్గర హృదయపూర్వకముగా, దేవా నేను చేసిన పాపాలు, దావీదు వలేనండి. మీరు ఒప్పుకోకపోయినా పర్లేదండి. 51వ కీర్తన రోజుకు ఒకసారి చదవండి చాలు. దావీదు ఎలాగ రాశాడో, అయ్యా నాకు శుద్ధ హృదయము దయచేయండి, నా అతిక్రమలు తుడిచివేయండి ప్రభు అని ఆ చదువుతున్నప్పుడు దావీదు యొక్క పశ్చాత్తాపం అంతా కూడా మనలోనికి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే లోక సామెత కూడా ఉంది కదా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదండి. కాబట్టి ఈరోజు 3 విషయాలు, దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి, సౌలు అంతకంత కూడా దిగజారిపోవటానికి, ఈరోజు నువ్వు అంతకంతకు అదే దేవుని దగ్గరికి వచ్చాను మనం
దావీదు ఏ దేవుణ్ణి ఆరాధించాడో, సౌలు ఏ దేవుణ్ణి ఆరాధించాడో సేమ్ అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం తెలుసా. సౌలుని ఏ దేవుడు అభిషేకించాడో అదే దేవుని యొక్క ఆత్మని కూడా మనమే కలిగి ఉన్నాం. ఇంకో గొప్ప విషయం ఏం తెలుసా, ఆ కాలంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాలు వచ్చి వెళుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని సరైన మార్గమును నడిపించటానికి ఆయన మనలో ఎల్లప్పుడూ కూడా ఉన్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు బట్టి సౌలు వలె కాకుండా దావీదు వలె దేవుని స్తుతిస్తూ, దేవుని దగ్గర విచారణ చేస్తూ, మన జీవితాల్లో వస్తున్న ఒడిదుడుకుల్ని దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు మనకు దేవుడు దీవించినట్లుగా, దేవా మీకు స్తోత్రం. నాయనా, దావీదు గురించి, సౌలు గురించి మనం విన్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదుని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతూ ఉంది. సౌలు కుటుంబం అంతకంతకు సౌలు భక్తిహీనుడైపోతూ ఉన్నాడు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. దేవుని దగ్గర కనిపెట్టలేక కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. కాదండి, ఈరోజు దావీదులో ఉన్న 3 అనుభవాలు మనం విన్నాము కదా. దావీదు దేవుని స్తుతించే వ్యక్తి. ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారు వర్ధిల్లుతారు. ఈరోజు నీ జీవితంలో అలవాటు ఉండాలి. ఖచ్చితంగా ప్రతి విశ్వాసులు కూడా దేవుని స్తుతించే అనుభవం ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళకి ఉపకారాలు చెల్లించాలి. దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు చేసిన మేళలకి ఆయనకి తిరిగి